వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. అధికారాల్లో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంటుందనేందుకు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఓ టాపిక్ తీసిపోని ఉదాహరణ. ఇది మాత్రమే కాదు, సామాన్యులను, నిరుపేదలను ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో చీదరించుకుంటారో, వాళ్ళ తప్పుడు కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారుతారో అని కూడా చూపించుకునేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. తన కూతురికి బర్త్ సర్టిఫికెట్ కావాలని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆశ్రయించినటువంటి ఓ మహిళకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోగా డెత్ సర్టిఫికెట్ ఇచ్చి ఇదేమని అడిగితే తీవ్రంగా దుర్భాషలాడినటువంటి ఘటన ఖమ్మం జిల్లా గట్టుసింగారం గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై డీటెయిల్ గా మాట్లాడదాం. బాధితురాలు కడారి లక్ష్మి మనతో ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే. నమస్తే. లక్ష్మి గారు, బర్త్ సర్టిఫికెట్ మీరు ఎవరికి ఎప్పుడు అప్లై చేశారు? అప్లై చేసిన తర్వాత ఏం జరిగింది? 1 ఇయర్ నుంచి మా పాప బర్త్ సర్టిఫికేట్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా సార్. 1 ఇయర్ అవుతుంది. రికార్డ్స్ లేవు, రికార్డులు మిస్ అయినాయి, మాకు గ్రామ సెక్రటరీ పంపించలేదు, మాకు అందలేదని చెప్పి 1 ఇయర్ తిప్పారు. మీ ఊరు? మళ్ళీ పాపకి ఏంటి సార్? మీ ఊరు గట్సింగారం మండలం? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్సింగారం గ్రామం. ఓకే, చెప్పండి అమ్మా. 1 ఇయర్ పాటు తిప్పారు, రికార్డ్స్ అందలేదు, మాకు రికార్డ్స్ పంపించలేదని చెప్పేసి 1 ఇయర్ తిరిగా. మళ్ళీ స్కూల్లో పాపకి ఫుడ్ బంద్ అవుతుంది, రేషన్ అది సంబంధించిన అంగన్వాడీ స్కూల్లో మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ 3 డేస్ నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నా. అయితే రికార్డ్స్ దొరికినే మీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తా తెల్లారని అని చెప్పేసి అన్నారు. 3 డేస్ బ్యాక్ 1 ఇయర్ తిప్పారు సార్. 1 ఇయర్ రికార్డ్స్ లేవు, అది లేవు అని చెప్పేసి 1 ఇయర్ కూడా తిప్పారు. మళ్ళీ రీసెంట్ గా 3 డేస్ నుంచి మళ్ళీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా, మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ కోసం కావాలని. పాపకి స్కూల్లో ఫుడ్ బంద్ అవుతుందని చెప్పేసి తిరుగుతుంటే దొరికింది, రికార్డు దొరికింది, మీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తా తెల్లారు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ రోజు వెళ్తే తెల్లారు, మళ్ళీ సెకండ్ రోజు వెళ్ళాను. వెళ్తే బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే డెత్ ఇచ్చారని చెప్పేసి నేను దాన్ని ఒక ఫోటో కాపీ తీసుకున్నా. ఎమ్మటే డెత్ సర్టిఫికేట్ ని తీసుకున్న వెంటనే ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను బర్త్ అప్లై చేస్తే డెత్ ఇచ్చారేంటి, పాపకి పేరు, అతని హోదా ఏంటి? కంప్యూటర్ సెక్షన్ లో గువ్వల వెంకటేశ్వర్లు. సెక్షన్ మేనేజర్ అంట. కూసుమంచి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాడు ఆయన. సెక్షన్ లో ఉంటాడు. ఓకే, బర్త్ సర్టిఫికేట్ అడిగితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇతనే. ఇచ్చాడు. ఓకే, ఇయ్యగానే నేను అడిగేది, సార్ ఇదేంటి సార్, మేము బర్త్కి అప్లై చేసుకుంటే మీరు డెత్ ఇచ్చారు, బతుకున్న పాపకి చనిపోయినట్టు అట్లా ఎలా ఇస్తారు సార్, నేను చేసింది ఒకదానికైతే మీరు ఒకటి ఇచ్చారని చెప్పేసి అడిగాను. అడగగానే నా ముందే డెత్ సర్టిఫికేట్ చించేశాడు. చించేశాడా? చించేశాడు. ఎందుకు? తన తప్పు బయటపడకూడదనా? అంటే నాదే మిస్టేక్ అని అనేసి చించేశాడు. చించి మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ వేరే ఫిల్అప్ చేసి ఇచ్చాడు. నేను అక్కడే ఉన్నా. చేసి ఇచ్చాక దాంట్లో విలేజ్ కానీ మా పాప ఎప్పుడు పుట్టింది, ఏ హాస్పిటల్లో పుట్టింది అనేది దాంట్లో మెన్షన్ చేయలే. ఏది చింపేసి మళ్ళీ ఇచ్చిన సర్టిఫికేట్ లో కూడా ఇంకో సర్టిఫికేట్ లేవు, మెన్షన్ చేయలే అందులో. మా పాప పుట్టింది కానీ, ఎక్కడ హాస్పిటల్ పేరు కానీ, ఊరు కానీ ఏం మెన్షన్ చేయలే. అదేంటి సార్, ఫస్ట్ అడిగితేనేం డెత్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఏం బర్త్ ఇచ్చారు, దీంట్లో మెన్షన్ చేయలేదు, మా పాప పుట్టింది ఏంటని అడిగితే నేను ఇవ్వను, నేను అంతే వేస్తా, నేను చెయ్యను, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇయ్యను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మీరు అడిగింది బర్త్ సర్టిఫికెట్, ఆయన ఇంట్లో ఆస్తి అడగలేదు కదా, ఆయన సొంత ఆస్తి అడగలేదు కదా, ఎందుకని అంత చెదిరింపోతానికి? అయితే నేను ఇవ్వను, నేను చెయ్యను, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇవ్వను, బయటికి వెళ్ళేసాయి అని చెప్పేసి అన్నాడు. అయితే నేను అన్నా, 1 ఇయర్ నుంచి తిరుగుతుంటే మాకు డెత్ చేతిలో పెట్టినప్పుడే నిన్ను అడగాల్సింది, అప్పుడు అడగకోకుండా మా ఎమ్మడే కాగితాలు చించేశారు, మళ్ళీ చేసింది కూడా కరెక్ట్ లేదు, దాంట్లో అడ్రస్ కానీ పాప పుట్టింది కానీ ఏమి వేయలేదు, మెన్షన్ చేయలేదు, మళ్ళీ అడిగే అధికారం లేదని చెప్పేసారు అంటున్నారు ఏంటని చెప్పేసి నేను క్వశ్చన్ వేసేసారు అతన్ని. మీరు ఏకవచనంగా మాట్లాడుతున్నారు, మాట్లాడటం నేర్చుకోండి, నేను ఇంతే ఇస్తాను, నేను ఇంతే చేస్తాను, ఎక్కువ మాట్లాడితే మీ పైన కంప్లైంట్ ఇస్తాను, ఏదైనా ఉంటే నువ్వు ఎంఆర్ఓని కలువు,
చెప్పేసి అన్నాడు. ఎవరు మీ ఎంఆర్ఓ? ఏం పేరు అక్కడ ఎంఆర్ఓ గారి పేరు? రవికుమార్. రవికుమార్. ఓకే, కూసుమంచి రవికుమార్. ఎంఆర్ఓ గారు ఆయన. ఆ కలిసారా ఆయన్ని? అయితే ఆయనకు ఫోన్ చేశారు అక్కడున్న స్టాఫే. ఓకే. ఇట్లా అంటే మా వినయ్ అని పాలేరుకి సంబంధించిన నాయకుడు. ఉమ్, అతను ఫోన్ చేసి ఇట్లా మా తెలిసిన వాళ్ళు ఇట్లా విలేజ్ వాళ్ళు ఇట్లా వస్తే బర్త్ సర్టిఫికేట్ కన్నా అప్లై చేస్తే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదేంటని నేను ఇంకా అడిగితే నేను ఇంతే ఇస్తా, నేను ఇంతే చేస్తా అని బెదిరిస్తుండు. ఉమ్, ఒకసారి సార్ మీరు రాండి అంటే నేను ఇక్కడ దగ్గరలో లేను, ఖమ్మంలో ఉన్నా, రేపు వచ్చాక సార్ చేస్తా అని చెప్పేసి సార్ అన్నాడు. ఓకే. ఎంఆర్ఓ సార్ ఆ, అన్నాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఆ రోజు వెళ్ళా, ఉమ్, ఇంటికి వెళ్ళాక థర్డ్ రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం. మళ్ళీ మిస్టేక్ ఏమైనా కనెక్ట్ చేస్తాడని చెప్పేసి ఉమ్. వెళ్తే నేను మా సార్ వెళ్ళాక కూడా సార్ మరి ఇందులో అడ్రస్ వేయండి సార్ అని చెప్పేసి అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను వెయ్యను, నేను ఇంతే ఇస్తా, నువ్వు ఎక్కువ మాట్లాడితే అసలు అయ్యేంత కూడా ఇవ్వను, ఏంటి అసలు నువ్వు అతని రామాకు. అతని చిరాకుకి, అతని నిర్లక్ష్యానికి, అంత బాధ్యతారాహిత్యానికి, బరితెగింపుకు కారణం ఏంటి? మీ మీద ఎందుకు అంత కోపం అతనికి? తెలియదు సార్. ఆ, నేను వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ ఆయన దగ్గరికి. ఇంత ముందు నేను 1 year నుంచి తిరిగినప్పుడు అప్లై చేసినప్పుడు కూడా అతను లేడు. ఉమ్, ఒక 2 months అయిందంట వచ్చి. ఆయన చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఓకే. అని చెప్పేసి ఇట్లా అన్నాడు. సర్లే సార్ వచ్చాక నేను సార్ తోటే మాట్లాడతా, నువ్వేం చేయను అంటున్నావు కదా, మరి నేను బతుకాన్ని అప్లై చేస్తే నువ్వు డెత్ ఇచ్చావు, నేను అదేదో ఎంఆర్ఓని కలవన్నారు కదా, నేను సార్ తోటే మాట్లాడదని చెప్పేసి నేను బయటకు వచ్చేసా సార్. ఉమ్. మీరు బయటకు బయటకు వచ్చిన వచ్చాక తర్వాత చెప్పండి. బయటకు వచ్చాక ఎంఆర్ఓ సార్ పిలిచి ఇట్లా మాదే మిస్టేక్ అయింది, మా దాంట్లో వాళ్ళు ఇట్లా చేశారు, నేను కనెక్ట్ చేసి ఇస్తా అని చెప్పే కదా, ఇస్తున్నా రాండి అని చెప్పేసి మళ్ళీ కనెక్ట్ చేసి ఇచ్చాడు. నిన్న కరెక్ట్ చేశారా? 3 days చేసి ఇచ్చారు. 3 days తర్వాత ఓహో, ఈ విషయం అంతా మీడియాలోకి వచ్చి నానా చికాకు అయిన తర్వాత అంత చికాకు అయ్యాక నిన్న ఇచ్చాడు. దానికి ముందు మీరు ఇతనిపై, గువ్వల వెంకటేశ్వర్లపై కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏం స్పందించలేదా? అంటే నేను లేనని చెప్పారు సార్. నేను లేని టైంలో ఇలా జరిగింది, నేను వచ్చాక చూసుకుంటా, నేను కరెక్ట్ చేసి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సరే, మొత్తానికైతే ఇప్పుడు సరిగ్గా ఎలాంటి తప్పులు లేకుండా మీ పాప బర్త్ సర్టిఫికేట్ అయితే మీ చేతికి వచ్చింది. ఇచ్చండి సార్, ఎంఆర్ఓ సార్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు, కుసుమంచి ఎంఆర్ఓ గారు మీకు మీ పాప బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఏమన్నారు? మీడియాకి ఎందుకు ఎక్కావు అని చెప్పి బెదిరించడం కానీ ఇట్లాంటి ఏమన్నా అన్నారా? ఏం బెదిరించలే కానీ సార్, ఇట్లా నేను కాల్ చేసి చెప్పినప్పుడు చెప్పే కదా, మిస్టేక్ ఉంటే నేను కనెక్ట్ చేస్తా అన్నారు కదా, ఇంత న్యూస్ అయితే ఎందుకు చేశారు అది ఇది అంటే, సార్ మరి సెక్షన్ లో సార్ ఇట్లా మాట్లాడాడు, లేడీస్ వచ్చినా కానీ లేడీస్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు, నేను ఇంతే చేస్తాను, నేను ఇంతే ఇస్తా. నాకు న్యాయం జరగలేదు అని చెప్పి మీడియాను ఆశ్రయించడం ఆ ఎంఆర్ఓ గారి దృష్టిలో న్యూసెన్సా? న్యూసెన్స్ అని చెప్పేసి అయితే సార్ నేను న్యూసెన్స్ ఏం చేయలేదు, మిమ్మల్ని మాత్రం అందులో ఇన్వాల్వ్ చేయలేదు మేము, మాకు కావాల్సింది సెక్షన్ లో చెప్పిన అతని గురించే మేము అడిగాము, మాకు బతుకాన్ని అప్లై చేస్తే డెత్ ఇచ్చారు, ఇదేంటి సార్ అని క్వశ్చన్ అయితే ఈ మాట అన్నారు, నేను దాని గురించి మిమ్మల్ని గలమంటే మీ దగ్గరకు వచ్చే సార్, మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి అయితే నేను ఏం చేయలేదు, మరి నా పాపకి ఇది ఇచ్చారు, నాకు ఇట్లా బాధ కలిగిందని చెప్పేసి నా బాధ మీకు చెప్పడానికి వచ్చాను సార్ అని చెప్పేసి అన్నా సార్తో. అయితే ఇక సార్ ఇక మాదే ఇట్లా సెక్షన్ లో ఉన్న ఆయనతోనే ఇట్లా మిస్టేక్ చేశాడని చెప్పేసి కరెక్ట్ చేసి ఇచ్చాడు ఎంఆర్ఓ. ఓకే, ఇప్పుడు మీపై ఇంత పరుషంగా మాట్లాడినందుకు, మిమ్మల్ని ఇంత అగౌరవంగా మాట్లాడినందుకు, ఇంత బ్లండర్ మిస్టేక్ అంటే బర్త్ సర్టిఫికేట్ అయితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి బ్లండర్ మిస్టేక్ చేసినందుకు ఆ రికార్డ్ అసిస్టెంటో లేదా కంప్యూటర్ సెక్షన్ లో ఉన్నటువంటి గువ్వల వెంకటేశ్వర్ల పైన ఎంఆర్ఓ గారు ఎలాంటి చర్య తీసుకోలేదు, కనీసం ఒక మాట కూడా అనలేదా? లేదు సార్, అనలేదు. మా ముందే చేతులు ఏం అనలేదు సార్. ఓకే, ఇప్పుడు మీడియాలోకి వచ్చి ఇంత జరిగిన తర్వాత ఉన్నతాధికారులు, ఎంఆర్ఓ గారి పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదమ్మా? మీతో ఏం మాట్లాడలేదా? లేదు సార్, ఏం మాట్లాడలేదు. మీడియా తప్ప మాకు సపోర్ట్ గా ఎవరు లేరు సార్ అక్కడ. ఎవరు రాలేదు, ఎవరు మమ్మల్ని ప్రశ్న కూడా వినయ్ కుమార్, హలో సరే, మా ఉద్యమకారుడు వినయ్ కుమార్ మాట్లాడుతున్నాను. హలో సార్, నమస్తే అండి. వినయ్ కుమార్ గారు చెప్పండి. సార్, ఇది మీరు జూమ్ మీటింగ్ ఇది పెట్టారు, ఇది నాకు కనెక్ట్ అవ్వలేదు, కానీ మా బాధ్యులు వాళ్ళు 1 సంవత్సర కాలం నుంచి తిరుగుతా ఉన్నారు సార్. వాళ్ళది తిరుమల, మన కూసుమంచి మండలము గట్టిసింగారం గ్రామం సార్ వాళ్ళది.
అయితే వాళ్ళు ఒక సంవత్సర కాలం నుంచి తిరుగుతా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వినయ్ గారు, బాగా ఇప్పుడు నిర్లక్ష్యం ఇప్పుడు చేశారు సార్. ఇప్పుడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని తను పూర్తిగా వివరించింది బాధితురాలు లక్ష్మి గారు. నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, సార్. మీరు వీళ్ళ తరపున పోరాడుతున్నారు కాబట్టి, వీళ్ళ తరపున వాయిస్ రేజ్ చేస్తున్నారు కాబట్టి, కూసుమంచి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి కానీ అండ్ బై ద సేమ్ వే కంప్యూటర్ సెక్షన్ లో ఉండేటువంటి గువ్వల వెంకటేశ్వర్లకి ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యం, ఎందుకు ఆమెను చీదరించుకున్నారు? అవును సార్, వాళ్ళ నిర్లక్ష్య వైఖరి మాకు అర్థమైతా ఉంది సార్. వాళ్ళు ప్రజలంటే అసహించుకునే పద్ధతిలో పనిచేస్తా ఉన్నారు. ఆ, ప్రజలకి పనిచేసే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళేదో ఎక్కడో ఉన్నత స్థానాల్లో ఉన్నట్టు, ప్రజలంటే ఒక దీనమైన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర రావాలన్నట్టు ఒక ఆలోచనని వాళ్ళు చూపిస్తా ఉన్నారు మాకు. ఉమ్, వారి ప్రవర్తన కూడా ప్రజల పట్ల ఎట్లున్నదంటే, వీళ్ళకి మేము ప్రజల పని చేసేందుకు మేము లేము, వీళ్ళ కోసమే మేము నియమించబడ్డాము, వీళ్ళకి మేము ఒక దేవుళ్ళం తప్ప వీళ్ళు మా కింద వీళ్ళ కింద మేము పనిచేసే వాళ్ళం కాదు, వీళ్ళకన్నా మేమే బాస్ అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రభుత్వాధికారులు మొత్తం పనిచేయాల్సింది ప్రజలకే అనేటువంటి ఇంకిత జ్ఞానం వాళ్ళకి లేదా? వాళ్ళకి ఆ సేవకులు అనే స్వభావం లేదు సార్. ఉమ్, సేవకులం అనే అంశాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఉమ్, ప్రజలే ప్రభువులు అనే అంశాన్ని మర్చిపోయి ప్రభుత్వ ఉద్యోగులే ప్రభులు, ప్రజలు సేవకులు అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఓకే. మేము గౌరవ తహసీల్దార్ గారికి విన్నవించుకున్నాం సార్. సార్, సదరు ఉద్యోగి తమరు ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి, ఓకే, అతని యొక్క ప్రవర్తన ప్రజల పట్ల బాగలేదు సార్. మీరు గౌరవిస్తున్నారు తహసీల్దార్ గా ఉంటూ, మీరు మాకు పని చేస్తున్నారు, మీరు ప్రజలకు చేయాల్సిన సర్వీస్ ని అందించగలుగుతున్నారు, కానీ మీరు మీ సబార్డినేటర్ కి ఇవ్వాల్సిన పని ఇచ్చినప్పుడు, అతని దగ్గరికి పోయినప్పుడు ప్రజలకు సరైన గౌరవం దక్కవట్లేదు, సరైన పద్ధతిలో పని చేయట్లేదు, కాలయాపన చేస్తూ నేను ఎంఆర్ఓ కన్నా కూడా నేనే బాస్ అని ఫీల్ అవుతున్నాను సార్ గువ్వల వెంకటేశ్వర్లు గారు. గత కొద్ది కాలం కింద కూడా రేషన్ కార్డు కావాలంటే నీకు రేషన్ కార్డు ఎట్లొస్తుంది అని చెప్పేసి తంగెళ్ళ ఉపేందర్ అనే ఒక అప్లికెంట్ ఆ అప్లికేషన్ కూడా అతను చించేశాడు. ఎందుకు అంటే అమ్మాయి ఏమో నల్గొండ డిస్టిక్, అబ్బాయి ఏమో ఖమ్మం జిల్లా. పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళకి పెళ్లి చేసుకున్నందుకు ధృవీకరణ పత్రం ఇచ్చారు సార్. ధృవీకరణ పత్రం ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం వాళ్ళు రేషన్ కార్డుకి అర్హులు అవుతారు. మీరు అడ్రస్లు వేరు కాబట్టి అనర్హులు అని చింపేస్తే మేము ఆర్డీఓ గారిని పోయి కలిస్తే చేయమని చెప్పారు దాన్ని. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇష్యూ అయింది. కానీ అతని పని ఏంటంటే సార్, నిరంతరం కూడా ఆయన పని తప్పించుకోవడం అతని పని, గువ్వల వెంకటేశ్వర్ల పని. రైట్. ఇక్కడ నాకు ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి క్లారిటీ కావాల్సి ఉంది వినయ్ గారు. ఈ ఇష్యూ గురించి నేను ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో బాధిత ఫ్యామిలీ దళితులు కాబట్టి ఆ రికార్డ్ అసిస్టెంట్ కానీ మిగతా వాళ్ళంతా కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడారు అనేటువంటిది ఇంకొక వాదన ఉంది. నిజమేనా అది? తప్పకుండా సార్. అతను ఏంటంటే సార్, ఆయన ఒక దొర కుటుంబానికి చెందినవాడు అని తెలుస్తుంది. ఆయన ఆఫీస్ కి రావడం కూడా పెద్ద లగ్జరీ కార్ లో వస్తాడు, ఆఫీసులంతా కూడా మెయింటెనెన్స్ అయినట్టు ఫీల్ అవుతాడు, ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ అంతా కూడా ఎంఆర్ఓ గారి కన్నా కూడా ఇతర మాట విధానాన్ని ప్రభావంతో ఉన్నవాడు. మధ్యాహ్నం లంచ్ చేస్తూ కూడా మన ఆఫీస్ లోకి వచ్చి ఎవరైనా బెదిరిస్తే మీరందరూ మూగుముడిగా దాడి చేయాలి, చాలా ఉన్నాయి అక్కడ. ఓకే సార్, కాబట్టి అతనికి అలాంటి స్వభావం ఉన్నది. అతనికి వీళ్ళు దళితులు అనే అంశం కూడా అతనికి తెలుసు. వీళ్ళు ఏం చేయలేరనే అంశం కూడా అతనికి తెలుసు. కావాలనే వీళ్ళ సర్టిఫికేట్ ఆపిన తదనంతరం సర్టిఫికేట్ జారీ చేసి, డెత్ సర్టిఫికేట్ గా బర్త్ సర్టిఫికేట్ ని జారీ చేసిన పిమ్మట కూడా మళ్ళీ దీన్ని నేను ఏం చేయలేను అని చెప్పేసి దాన్ని చింపేసిన తర్వాత అక్కడ ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఎక్కడైతే బర్త్ అయ్యారో అక్కడ ఆ ఫిల్అప్ చేయకుండా నేను ఇంతే ఇస్తా, తీసుకోలేకపోతే లేదు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ
ఎంఆర్ఓకు చెప్పుకో అంటే సదరు ఉద్యోగి అయి ఉండి ఎంఆర్ఓ గారి కింద ఉన్నటువంటి సబార్డినేటర్ గా ఉంటూ ఎంఆర్ఓ గారిని పట్టుకొని ఎంఆర్ఓకు చెప్పుకో అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ అంటే ఇతనే సుపీరియర్, ఇతనే బాస్ గా ప్రకటించుకుంటున్నాడు ఆ ఆఫీస్ లో. రైట్ వినయ్ గారు, నేను కూసుకొచ్చి అని చెప్పేసి నిరూపిస్తా ఉన్నాడు. యా వినయ్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేను కూసుమంచి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చే ప్రయత్నం చేస్తాను తొందరలోనే. రైట్, ఒక ప్రశ్న, మీరు కూడా లైన్ లో ఉండండి. ఒక ఇంపార్టెంట్ ప్రశ్నతో ఈ చర్చను ముగిస్తాను. లక్ష్మి గారు ఏంటి ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్ అడిగితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు, చించేశారు తప్పు అని, తప్పు కప్పిపుచ్చుకునేందుకు నానా మాటలు అన్నారు. మీ విన్నారు సార్. ప్రభుత్వాధికారులు ఈ స్థాయిలో ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా చెప్పండి. అలాంటి నిర్లక్ష్యం చేసే వాళ్ళైతే అసలు అలా ఉంచడం కూడా వద్దు సార్. ఉమ్, ప్రజల పాలన అసలు అట్లా చేసే వాళ్ళని అసలు తీసేయడం చాలా వరకు కరెక్ట్. నాకు తెలిసినంత వరకు అయితే చాలా నిర్లక్ష్యం ఉంది అతనికి. నేను ఎందుకు చెయ్యాలి, వీళ్ళ పట్ల ఎందుకు చూపియాలి, నేనే బాస్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అందులో అతను. ఓకే. మీరు అసలు అలాంటి వాళ్ళని సెక్షన్ లో ఉంచడం కూడా తీసేయాలి సార్. అసలు ఉంచొద్దు కూడా అలాంటి వాళ్ళని. మీరు దళితులు కాకపోతే కాబట్టి ఆయనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి అట్లా ఉంటున్నాడేమో తెలియదు సార్. బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏముంది, ఆయన ప్రభుత్వ ఉద్యోగి కదా, ప్రజలకు పనిచేయాల్సిందే, మనకు అసలు పనిచేయాల్సిందే. కార్యాలయంలో ఆయనే బాస్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు కదా సార్. మరి ఎంఆర్ఓ గారికి కూడా అంత లేదు. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఎంఆర్ఓ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఇష్యూస్ ముందు ముందు జరగకుండా కూడా కొంచెం దయచేసి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించమని చెప్పి కూడా డైలీ న్యూస్ తరఫున ఖచ్చితంగా చెప్తాను. లక్ష్మి గారు, ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరన్నా ఆ ఆఫీస్ నుంచి కానీ మిగతా ఎవరన్నా కానీ ఇట్లా టార్గెట్ కనుక చేస్తే ఖచ్చితంగా మీరు డైలీ న్యూస్ కి నేరుగా కాల్ చేయండి. అవసరమైతే కూసుకొచ్చి ఎంఆర్ఓ కార్యాలయానికి నేనే వస్తాను. డైలీ న్యూస్ వచ్చి ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాను. అందులో వాళ్ళు కూడా అంతే అన్నారు సార్. మీరు ఇట్లా మీడియాని పిలుస్తున్నారు, మీడియాని చేస్తున్నారు, మళ్ళీ రేపు నెక్స్ట్ టైం లో మీకు ఇంకేదైనా ఎంఆర్ఓతో గానీ ఇంకా వేరే వాళ్ళతో స్టాఫ్ తో గానీ మీకు పని వస్తుంది, పని అవసరం వస్తుంది, మీరు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి నేను అక్కడ స్టాఫ్ వాళ్ళు కూడా చాలా మంది అన్నారు సార్. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, వాళ్ళు ఇదే మ్యాటర్ టార్గెట్ గా తీసుకుంటారంటే ప్రతి మేము గవర్నమెంట్ అంతా సార్. ఆఫీస్ మా లో పాపకి ఇట్లా జరిగింది కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ఇలాంటి బాధ్యతారహితంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సామాన్యులు ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళ తప్పులు బయటకు వస్తాయి కాబట్టి మీడియాకి ఎక్కొద్దు అని చెప్పి ఇలా అవుతుంటారు. ఇక ముందు అలా ఉండదు. మీకు ఎలాంటి అసౌకర్యం కలిగించినా కూడా వినయ్ గారి ద్వారా నా దగ్గరికి రండి, లేదంటే కనుక నాకు డైరెక్ట్ కాల్ చేయండి. డైల్ న్యూస్ ఖచ్చితంగా మీరు న్యాయంగా పోరాడుతున్నంత వరకు, న్యాయంగా ఉన్నంత వరకు మీతో ఖచ్చితంగా ఉండి తీరుతుంది, నిలబడి తీరుతుంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.